దైవజనుడు అపాలజిస్ట్, ఎస్పెషల్లీ క్రిస్టియన్ అపాలజిస్ట్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జీవితంపై 12 రోజుల తర్వాత, దాదాపుగా 12-13 రోజులు ఇప్పటికీ తర్వాత జరిగిన ఉదంతాల మీద కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి నేను మీ ముందుకు వచ్చాను. నేను చేసే ఎపిసోడ్ చాలా రేర్గా చేస్తూ ఉంటాను, అవసరమైతేనే తప్ప ఇందులోకి రాను. అసలు ఇందులోకి అడుగు పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందంటే, సాటన్ వాంట్స్ టు ప్రింట్ ఎ స్టాంప్ అపాన్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ డ్రంకర్డ్. ఒక తాగుబోతుగా ఆయన్ని ముద్రించాలని, చిత్రీకరించాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అబద్ధాలు బయటకు వచ్చాయి. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ వివరాలు మాకు అందించినప్పుడు మేము కొంత న్యూస్ సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ కొన్ని మేము చూస్తున్నప్పుడు వి గాట్ వండర్డ్ అబౌట్ దట్. మేము ఆశ్చర్యపోయాం. అదేంటంటే, ఇందులో కొంతైనా నిజం అందకపోతుందా అని అనుకున్నాం. కానీ ఇందాక వాక్యం చూపించాను కదా, మీరందరూ చదువుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చెప్పినట్లుగా అపవాది యొక్క అబద్ధాల స్థాయి ఎట్లా ఉంటుందనేది చెప్తాను చూడండి. యోహాను సువార్త ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 8 verse 44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. దేవుని వాక్యం చెప్తోంది, హీ వాజ్ ద మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుంచి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి అబద్ధమాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. వాడు అబద్ధమాడునప్పుడు, వెన్ హీ లైస్, వాడు అబద్ధమాడునప్పుడు హీ స్పీక్స్ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ క్యారెక్టర్. వాని స్వభావం అనుసరించి అబద్ధమాడును. ఎందుకు సాతాను తన స్వభావం అనుసరించి అబద్ధమాడతాడంటే, వాస్తవానికి వాడు ఫస్ట్ ఫీలర్స్ కొన్ని క్లిప్స్ రిలీజ్ చేసినప్పుడు, దైవజనుడు స్టార్ట్ అయినప్పుడు 11 గంటలు దాటినప్పుడు ఎల్బీ నగర్లో మద్యం కొన్నాడు అని ఆయన మీద ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఓకే, నైస్. ఏమో మనిషి కదా, ఒకవేళ వేరే వాళ్ళకి హాని చేయకపోయినా తన ఆరోగ్యాన్ని తాను డిస్టర్బ్ చేసుకోవటానికి ఒకవేళ ఏదైనా చిన్న బలహీనత ఉందేమో అని అనుకునేలోపే సాతాను తన స్వభావమును అబద్ధములో ఈ రివీల్డ్ హిస్ క్యారెక్టర్. ఏం మొదలుపెట్టారు? దారి పొడుగున తాగుతూ, యాక్సిడెంట్లు చేసుకుంటూ, తూలుతూ, పడుతూ, లేస్తూ గమ్యం చేరి అక్కడ యాక్సిడెంట్ చేసుకున్నాడు అని చెప్పాడు. ఒక విషయాన్ని గమనించండి, మీరు చరిత్ర చదవండి, మేధావుల గురించి బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఇంటలెక్చువల్ ఫైట్ చేసేవాళ్ళు ఏ వ్యసనానికి బానిస కాలేదు. ఇంటలెక్చువల్ ఫైట్ ఇది ఆయన చేసేది. ఇంటలెక్చువల్ ఫైట్ చేసేవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇంటలెక్చువల్ ఫైట్లోకి వెళ్ళేవాళ్ళు మ్యాక్సిమము వ్యసనం అనేది వాళ్ళ దగ్గరికి రాదు. వచ్చినా వారు దేనికి బానిసలు కాదు. అది చరిత్ర చెప్తున్న సత్యం, అంతకు మించి పరిశుద్ధ బైబిల్ చెప్తున్న సత్యం. ఏంటి వీళ్ళ అబద్ధాలు? ఎలా వాళ్ళు దే వాంటెడ్ టు స్టాంప్ అపాన్ a man of God as a drunkard. ఒక తాగుబోతుగా చిత్రీకరించాలని అట్టర్ లైస్, పచ్చి అబద్ధాలు ఏ విధంగా స్ప్రెడ్ చేశారు, అవి ఏ విధంగా ఎక్స్పోజ్ అయినాయి ఒకసారి చూద్దాం. ఈజ్ నాట్ ఓన్లీ లయర్ బట్ ఫాదర్ ఆఫ్ లైస్. వాడు అబద్ధికుడు మాత్రమే కాదు, అబద్ధమునకు జనకుడు, అంటే క్రియేటర్ ఆఫ్ లైస్. అబద్ధాలకు పుట్టిల్లు లాంటి వాడు అపవాది. వాళ్ళు ఎలా వచ్చారో ఏంటో ఓసారి మనం లెట్ us go to the points. జాగ్రత్త గమనించండి. ఈ భయంకరమైన మారణకాండ, ఈ మైట్ బి ఎ సింగిల్ పర్సన్, ఆయన ఒక్కడే అయి ఉండవచ్చు, కానీ ఒక దేవుని సైన్యం లాంటి దైవజనుడు. ఈ విషయంలో నేను చివరిలో ఒకవేళ స్కిప్ అవుతానేమో, పాస్టర్ అజయ్ కుమార్ గారు, చాలా నాకంటే కొంచెం యంగ్, ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. హోర్స్ వాయిస్ వచ్చేటట్లుగా భుజాన్ని వేసుకుని ఆ దైవజనుల గురించి ప్రార్థన చేయండి. వీకేఆర్ కూడా కాకినాడ ఏరియా నుంచి కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అజయ్ కుమార్ గారు కూడా ఆయన్ని బెదిరిస్తున్నారని చెప్పి ఖమ్మంలో జస్ట్ 2 days బ్యాక్ అనుకుంటా కేసు పెట్టారు. ఇంకా కొందరు బ్రదర్స్, అనిల్ బ్రదరు విజిట్ చేశాడు, ఇంకా కొందరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. దయచేసి ఇంకెవరైనా పేర్లు మేము చెప్పలేదని అనుకోవద్దు. హార్డ్ వర్క్ చేసేవాళ్ళని ఒకవేళ నాలాంటి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ప్రభు గుర్తిస్తాడు. మీకు తప్పనిసరిగా అనుకున్న దానికంటే ఎక్కువ జీతం ఇస్తాడు. దేవుని వాక్యం రాజుల గ్రంథంలో చెప్తుంది, యుద్ధము చేయవాని భాగం ఎంతో సామానుల వద్ద ఉన్నవాని భాగమును అంతే. అంతేకాదు, ఈ విషయంలో పొలిటీషియన్స్, రాజకీయ పార్టీలు దాదాపుగా మౌనంగా ఉన్నప్పుడు కొన్ని పార్టీలు పరోక్షంగా కష్టపడుతున్న ఒక వ్యక్తిని అప్రిషియేట్ చేయక తప్పదు. ఈ విషయంలో రాజమండ్రి నుంచి
మనకి మంచి పొలిటీషియన్ ఉన్నారు, ఆయన పేరు మీ అందరికీ తెలుసు కదా, హర్ష కుమార్ గారు. కష్టమైన నష్టమైన టిల్ ఫస్ట్ 25th నుంచి 24th నైట్ జరిగిన గందరగోళం మనందరికీ తెలుసు, కానీ అది అఫీషియల్గా బయటకు రాలేదు. 25th నుంచి ఈ రోజు వరకు ఆయన మీద ఒక కేసు కూడా నమోదు చేశారని విన్నాం. ఆయన ఒకే పాయింట్ మీద నిలబడ్డాడు. ఆయన రాజకీయ జీవితం నాకు కొంచెం తెలుసు, కానీ ఈ విషయంలో ఆయన అంత స్ట్రాంగ్గా నిలబడతారని అనుకోలేదు. ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు, ఆయన పొలిటికల్ కెరీర్ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన దాటి వెళ్ళగలిగినవేమీ లేవు. గమనించండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ దైవజనుని పేరు నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన పేరు శ్రీనివాస్ కావేటి అనబడినటువంటి ఒక లాయర్, దైవజనుడు కాదు, ఎక్స్క్యూజ్ మీ, ఒక మానవతావాది, హ్యూమన్ రైట్స్ తరఫున పనిచేసేటువంటి ఏ గుడ్ అడ్వకేట్. ఈజ్ ఇంటర్నేషనల్, చాలా లాస్ మీద ఆయనకి గ్రిప్ ఉంది. కొన్ని ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కూడా ఆయనకి ఇవి ఉన్నాయి, మెంబర్షిప్స్ ఉన్నాయి. మొట్టమొదటి భారతదేశపు క్రైస్తవ హింస తరపున మొట్టమొదటి కేసు రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. క్రైస్తవులను హెరాస్మెంట్ చేస్తున్న తరపున యునైటెడ్ నేషన్ కోర్టులో కేసు ఇదవుతూ ఉంది. కనుక ఈ శ్రీనివాస్ కావేటి గారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. చూద్దాం వాళ్ళ అబద్ధాలు ఏ విధంగా వండి వాట్ చేయరనేది చూద్దాం. ప్రారంభం నుంచి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, దైవజనుడు అక్కడ మేము మొన్నెళ్ళాం, నేను నా మిత్రుడు ఒక ఫిజిషియన్, న్యాచురోపతి డాక్టర్ అండ్ ఫిజిషియన్ ఉంటే వెళ్ళి మేము అదంతా కూడా పరీక్షించి అవన్నీ అబ్జర్వ్ చేసి వచ్చాము. రామవరపడు రింగు దగ్గర చూడండి, అక్కడ ఆయన కూర్చున్నాడు. వాస్తవానికి ఒరిజినల్గా వాళ్ళు చూపించినవి ఈ రెండు కరెక్ట్ కాదు, ఇద్దరిని మార్చారు వాళ్ళు. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక్కళ్ళ కాదు, వాళ్ళు ఇద్దరు యాక్టర్స్ని పెట్టారు దారిలో. దీని మీద ఒక మంచి ఇది కూడా పెట్టారు. మీరు గమనిస్తే ఎవరో ఒక బ్రదరు చాలా మంచి విషయాన్ని పెట్టాడు. అది మీరు ఒకసారి చూడటానికి ట్రై చేయండి, నేను అది మీకు చూపిస్తాను. నటీనటులు కావాలని ఉండవలసిన అర్హతలు: బైక్ నడపడం పెద్దగా రాపోయినా పర్లేదు, తాగటానికి మాత్రం సిద్ధంగా ఉండాలి, అన్ని అబద్ధాలకు రెడీ అయిపోవాలి, సీసీ కెమెరా ముందు ఓవర్ యాక్షన్ చేయడానికి రెడీ ఉండాలి తాగి పడిపోతున్నట్లు, డ్రెస్సు అటైర్, ఎక్స్టర్నల్ అటైర్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి చాలా మంచిగా పెట్టారు. ఇదిగో లోగో ఆయన గీకేసుకున్నాడా, ఆయన వాడినటువంటి కంపెనీ హెల్మెట్కి లోగో ఉంది, మధ్యలో చూపించిన ఏ హెల్మెట్కి లోగో లేదు, మాస్క్ ఎక్కడా చెరగలేదు, స్పెట్స్ యాజిటీజ్గా చక్కగా మడతపెట్టి పక్కన పెట్టబడింది. ఏమండి, ఎల్బీ నగర్ నుంచి తాగుకుంటూ, ఎల్బీ నగర్లో తాగేసాడంట, ఏలూరులో తాగేసాడంట ఆయన, తర్వాత మధ్యలో కోదాడలో తాగేసాడంట. ఇదంతా ఏంటంటే అబద్ధం ఆడినప్పుడు, మరలా నేను మొదలుకు వస్తున్నాను, యోహాను సువార్త 8:44, అపవాది లేకపోతే అపవాది సంబంధులు అబద్ధం ఆడినప్పుడు దే రివీల్ దేర్ ఓన్ క్యారెక్టర్, వారి స్వభావమును అనుసరించి అబద్ధం ఆడతారు. మనుషులను నమ్మించడానికి వాళ్ళు ఆడినటువంటి అతి ఓవర్ యాక్షన్, చేసిన ఓవర్ యాక్షను, అతి అబద్ధాలు దైవజనుని మీద మరింత సానుభూతిని, క్రైస్తవ్యం మీద గౌరవాన్ని పెంచినవి తప్ప మీరు అనుకున్నట్లు ఎక్కడ కూడా దేవుని మహిమకు ఆయన సేవకుల ద్వారా మచ్చ రాలేదు. ఇంకో విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, ప్రాముఖ్యమైన పాయింట్. దైవజనుడు చచ్చిపోయింది మిడ్నైట్ అరౌండ్ అని చెప్పి అంటున్నారు, 24 మిడ్నైట్ అని. 28 మార్నింగ్ మాలాట వాళ్ళకి ఎవ్వరికి కనీసం ఫేస్బుక్లో పోస్ట్ కూడా రాకముందే నా దగ్గరకు ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు. ఆయన ఇలా డిబేట్స్ పెద్దవి చేస్తాడు, ఆయన థౌజండ్స్ ఆఫ్ డిబేట్స్ చేశాడు పెద్ద ఆయన 25th మార్నింగ్ వచ్చాడు నా దగ్గరికి, జస్ట్ 11 అంకుల్ వచ్చినప్పుడు నా దగ్గరికి. మీరు చూసుకోండి, నా యూట్యూబ్ ఛానల్లో ఆయన బయోగ్రఫీ ఉంటుంది. ప్రపంచంలో 7th మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఆయన ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆయన ఒక గుడ్ ఇవాంజలిస్ట్. ఆయన వచ్చి నా దగ్గర ఏదో చిన్న పని మీద వచ్చారు, వచ్చి కూర్చుని వీఆర్ హ్యావింగ్ ఏ టాక్, జస్ట్ వీఆర్ హ్యావింగ్ ఎ నోషన్ అబౌట్ క్రిస్టియానిటీ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఎట్సెట్రా. సడన్గా ఆయనకి ఫోన్ వచ్చింది, చూడండి ఒక పోస్ట్ రిలీజ్ అయింది అంకుల్, ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్లో. వీ హ్యావ్ సీన్ ఓన్లీ 2 పోస్ట్. ఒకటేమో ఆయన డెడ్ బాడీ పడిపోయి ఉన్నటువంటి అక్కడ కొంతమూరు దగ్గర పడిపోయినటువంటి ఒక చిన్న పిక్కును, ఒక 10 seconds వీడియో అనుకుంటా అంబులెన్స్లో హాస్పిటల్కి రిమూవ్. ఇవేవి ఎవరికి తెలియకముందే ఒక మత ఛాందసవాది, ఆ వ్యక్తి, సరే అతని రూపం ఎలా ఉన్నా సరే మనకు అనవసరం, వ్యక్తిత్వానికి సంబంధించిన రూపం ఉందేమో ఆ వ్యక్తి విషయంలో నాకు తెలియదు.
వాడు తాగి పడి చచ్చాడని రిపోర్ట్ వస్తుంది చూడండి అన్నాడు. వీళ్ళకి ఎలా తెలిసింది? అసలు అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదు, ఆయనకి సన్నిధులుగా ఉన్న పెద్దవాళ్ళు, నాకు పరిచయమైన వాళ్ళకి తెలియదు. ఆయన చనిపోవటం, ఇలా చనిపోయినట్టుగా రిపోర్ట్ వస్తుంది చూసుకోండి అని చెప్పటం. కారణం, ఇట్ హ్యాజ్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. వీటి మీద చాలా వివరంగా చెప్తున్నాడు రాజ్ బోడా అని, యుఎస్ఏ నుంచి ఒక ఆయన, మన తెలుగు వాడే, చాలా డీటెయిల్డ్గా వెళ్తున్నాడు. రాజ్ బోడా, మీరు అవసరమైతే చూసుకోండి. ఆయన కూడా థ్రెట్ ఇచ్చి యుఎస్లో ఆయన ఏదో చేయడానికి ట్రై చేసింది ఒక లేడీ ఫ్రమ్ తెలంగాణ. యుఎస్లో ఆయన ఏదో ట్రై చేస్తే ఆయన పాపం అక్కడ సిటిజన్ ఆయన కనుక దాన్ని వెంటనే త్రిప్పికొట్టాడు, పారిపోయారు. మరలా దరిదాపుల్లోకి వస్తే వాళ్ళు వెండి చేపను ఫ్రై చేసినట్టు చేస్తారని వాళ్ళకి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలా. దో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద డెవిల్ ఆర్ హిస్ ఫాలోవర్స్. సాతానును వాడి అనుచరులను మనం గొప్పగా అంచనా వేయమని నేను చెప్పను, కానీ తక్కువగా కూడా అంచనా వేయవద్దు. చూడండి, నటీనటులు కావాలి. ఎందుకు? పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిలాగా నటించేవాళ్ళు కావాలి, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిలాగా నటించేవాళ్ళు కావాలి. అది సీసీ కెమెరాల ముందు నటించేటువంటి ఒక గొప్ప ప్రాక్టీస్ ఉండాలి. ఆ మాఫియాకి ఇబ్బందిగా ఉంటే పార్కుల్లో మాత్రమే గంటలు రెస్ట్ తీసుకోవాలి. కానీ ఈ నటించే వాళ్ళకి ఒకటి మాత్రం ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు హెల్మెట్ మాస్క్ తీయకుండా జాగ్రత్త పడాలి. మధ్యలో మందు తాగాలి, తాగినట్టు నటించాలి. అప్పుడప్పుడు ఒరిజినల్ వీటికి పొంతన లేకుండా నటించాలి. అర్థమవుతుంది కదా? నేను ఇక బిట్ బై బిట్ వస్తాను. చూడండి, ఇక్కడ దైవజనుడు, వాళ్ళు చూపించిన 2 ఫొటోస్లో దైవజనుడిది కాదు, ఇది ఏది కాదు. 2 ఫొటోస్లో ఒక ఫోటో దగ్గరికి వచ్చేటప్పటికి కాలర్ లేదు, ఒక ఫోటో దగ్గరికి వచ్చేటప్పటికి కాలర్ ఉంది. గమనించండి, వ్యక్తిని అనుసరిస్తూ అనుమానాస్పదంగా వెంబడిస్తున్న ఒక కారు, వైట్ కారు, ఇట్ వాస్ కెప్ట్ ఆన్ గోయింగ్. మా డౌట్ ఏంటంటే ఆయన్ని హైదరాబాద్లో కానీ హతమార్చుండాలి, లేకపోతే వేరే రూట్లో తీసుకొచ్చి విజయవాడలో కానీ హతమార్చుండాలి. హైదరాబాద్లో కనుక హతమార్చుంటే ఆ బాడీని ఖమ్మం మీదుగా తీసుకొచ్చి ఉండాలి, రాజమండ్రికి. కానీ విశ్వసనీయ వర్గాల ప్రకారం సమాచారం ఏంటంటే ఇది 12వ రోజు. ఈరోజు డేటు April 5th, అంతే కదండి, 2025. అది ఒక 7 రోజులు, ఇవి ఒక 5 రోజులు, 24 తీసేస్తున్నాం మేము మిడ్నైట్. 12 రోజుల నుంచి దర్ ఈజ్ నో అఫీషియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వై? వాట్ హ్యాపెన్? నిజంగా ఆయన తాగి స్వయం కృతాపరంలో చచ్చిపోయి ఉంటే ఈ పాటికి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకుని వాస్తవాలు బయటపెట్టి ఆయన పక్షాన మాట్లాడిన దైవజనులు, ఈ అజయ్ గారు లాంటి వాళ్ళని కానివ్వండి, అజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకొక వీకే గారు లాంటి వాళ్ళు కానివ్వండి, ఎవరిదే మేబీ ఇంకొంతమంది, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కొంతమంది సీక్రెట్ కష్టపడుతున్నారు. ఒక ఆడపిల్ల కూడా చాలా ఎవరో ఆ జేసీబీ పండ్లని ఎవరో పేరు పెట్టారు ఆమెకు, మరి జేసీబీ పండ్లు అవేంటో మనకు తెలియదు. ఆమె ఏదో పగడాలని చెప్పి ఆయన్ని మాక్ చేసింది. బాగా ఒక యంగ్ విమెన్ చాలా రిస్క్ తీసుకుని దాని మీద ఆమె మీద ఎనలైజ్ చేస్తూ ఆమె క్యారెక్టర్ ఏంటి, అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది, ఆమె ఏ విధంగా కొన్ని రకాలైన అసభ్యకరమైన నాట్యాలు పోలీసులకు దొరికిపోయి అప్పటి నుంచి మైండ్ ఫ్రస్ట్రేట్ అయ్యేలా తయారైందని. కొందరు ఆడపిల్లలు కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేను ఆ దిశగా వెళ్ళమని అన్నగాని వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థించండి, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించండి, దాన్నే మీరు ఎక్కువగా నమ్ముకోవద్దని కూడా నేను చెప్తాను. ఈ కారు ఏం చేస్తుందంటే సర్టన్ డిస్టెన్స్లో నుంచి ప్రవీణ్ పగడాల గారిలాగా యాక్ట్ చేస్తున్న నటునికి హెల్ప్ చేస్తూ గైడ్ లైన్స్ ఇస్తూ ఎదుర మేనేజ్మెంట్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలా మేనేజ్ చేయాలి, నెక్స్ట్ ఎక్కడికి పంపించాలి అనేది. ఇంకొకటి నేను ఒకటి వస్తాను, అప్పుడు అవ్వలేదు. ఇతను ఎల్బీ నగర్లో వార్నర్ బార్ షాప్కి. ఆ వ్యక్తి రావడానికి ముందు ఏది సోకాల్డ్ ప్రవీణ్ పగడాల, ప్రవీణ్ గారు కాదని సోకాల్డ్ ప్రవీణ్ పగడగా అలాగ అనిపించుకుంటున్న వ్యక్తి వస్తున్నప్పుడు ఇతను బయటికి వెళ్ళి రివర్స్లో నిలబడి ఫోన్ అటువైపు పెట్టి బిట్ టర్న్ అయ్యి జస్ట్ ఒక 30 degrees నుంచి 90 degrees మధ్యలో టర్న్ అయ్యి ఫోటో కొట్టాడు. ఎందుకు? తర్వాత వాళ్ళకి చెప్పుకోవాలి, నా షాప్కి యాక్ట్ చేసే వ్యక్తి వచ్చాడు, ప్రూఫ్ ఇది కానీ అతను చూపించుకోవాలి వాళ్ళకి. తర్వాత నేను వస్తాను, అప్పుడు అవ్వలేదు. ఈ నటుల గురించి నేను తేలుస్తాను, అప్పుడే అయిపోలేదు. ఏమి నటించారు, ఎలా నటించారు అనేది మనం చూద్దాం. వెరీ గుడ్. ఇతనండి ఎల్బీ నగర్లో పట్టబడ్డ వ్యక్తి. సరే, ఇతను కొన్నాడు, వెళ్ళిపోయాడు. ఇతని దగ్గర 2 సెల్ ఫోన్లు ఉన్నాయి. ప్రవీణ్ గారు 2 సెల్ ఫోన్లతో బయటికి రాలేదు. నెక్స్ట్ ఇంకోటి చెప్తానండి. సరే, ఆ వ్యక్తిని ఫస్ట్ అడిగినప్పుడు యూపీఏ ఒకటి చూపించాడు సింబల్, నేను అది చూపిస్తాను. యూపీఏ సింబల్ చూపిస్తూ అతను ఏమన్నాడంటే,
ఇదిగోండి యూపీఐ ద్వారా పేమెంట్ అయ్యాడు అని చెప్పి. తర్వాత వ్యక్తి మళ్ళా ఇంకొకళ్ళు వచ్చి అడిగితే ఎలా పే చేశాడు మనీ ఆయన అంటే కార్డు స్వైప్ చేశాడని చెప్తున్నాడు. కార్డు స్వైప్ చేసినప్పుడు పేటిఎం రిపోర్ట్ ఎట్లా వచ్చింది వీళ్ళకి? అసలు ఈ ఎల్బిఎల్ అనేది ఎల్బిఐ అసలు ఏ యూపీఐ ట్రాన్సాక్షన్కి ఇండియాలో ఏం బ్యాంకుకి కూడా ఆ కోడ్ లేదని చెప్పి తేలింది. మీరు వైడెన్ చేసుకున్న తర్వాత మీరు చూడటానికి ప్రయత్నం చేయండి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో నేను చెప్పలేకపోవచ్చు. రెండవది, ఇగో వాడు పడిపోయాడు. ఇది ఏలూరులో కూడా తాగేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్న వ్యక్తి పడిపోయినప్పుడు వైట్ కలర్ బన్నీ అని ఒకటి కనపడుతుంది అది దగ్గర. ఇన్నర్స్ ఆయన వాడింది బ్లాక్ అయితే, వాళ్ళు ఒక చోట చూపించింది బ్లాక్ అయితే, ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్న ఇన్నర్ కలర్ మారిపోయింది, వైట్లోకి వచ్చేసింది. ఇంకా చెప్తాను, ఈయన చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. చార్ల్స్ మెడ్గార్ గురించి మేము చెప్తాం, మిషనరీ గురించి. మెడ్గార్ గురించి నేను ఎక్కువ చెప్పలేదు, నాకు తెలుసు. ఇది ఉత్తరాంధ్రాలు ఇప్పటికీ కూడా ఓల్డ్ విమెన్ వస్త్రాలు పూర్తిగా కట్టుకోరు. వాళ్ళు మనుధర్మశాస్త్రం అనేది ఒకటి పెట్టి శూద్ర స్త్రీలు పూర్తి వస్త్రాలు ధరించుకోవడానికి వీల్లేదని పెడితే చార్ల్స్ మెడ్ అనేటువంటి ఒక మిషనరీ దాన్ని అబాలిష్ ఎలా చేసాడో చాలా చక్కగా చెప్పుకొచ్చాడు ఆయన. ఎందుకంటే మేము ఒక బైబిల్ కాలేజీ ప్రొఫెసర్స్గా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసుకుంటాము. అపాలజెటిక్స్ అనేది ఇది లీడర్షిప్లో ఉంటుందండి. అపాలజెటిక్స్ దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాడు ఆయన. తరువాత ఈ నటుల సంగతి ఇంకా తేల్చుకుంటూ వెళ్దాం. లంచ్లో బ్రేక్స్ అండ్ స్నాక్స్ ఏ ఉండవు నటించే వాళ్ళకే. కేవలం తాగుతూ తూలుతూ అక్కడక్కడ పడిపోతూ ఓవర్ యాక్షన్ మాత్రం వచ్చి ఉండాలి. ఇంకా చూద్దాం. ఇదిగోండి ఆ సిస్టర్ గారు చెప్పినటువంటి ఫర్గివ్నెస్ మాటలు. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ నుంచి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అనవసరంగా మీ భర్తకే బ్యాడ్ నేమ్ వస్తుంది, వదిలేసేయండి కేసు అని అంటే, మరి ఒక విమెన్గా, ఇద్దరు ఆడపిల్లలతో ఉన్న తల్లిగా ఆమె ఏమందంటే దీన్ని ఇక్కడితో వదిలేద్దాం అని అందగాని కమ్యూనల్ రైట్స్ పెరుగుతాయి, దేవుని సేవకుల యొక్క సేవ ఆగిపోద్ది కొన్ని రోజులు అని ప్రేమతో అంది తప్ప ఆవిడకేవో సందేహాలుండి కాదు. జాగ్రత్తగా గమనించండి, ఇది జరుగుతున్న నటన. ఒక చోటేమో పేటిఎం అంటారు, స్లిప్ చూపిస్తారు, మరొక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు కార్డు స్వైప్ చేసాడని చెప్తారు. చూద్దాం ఇవన్నీ. చూడండి, ఫస్ట్ వాళ్ళు చూపించిన వ్యక్తి ఎల్బీ నగర్లో కొంటున్నప్పుడు దానికి రిబ్బు ఉంది ఆ చేతికి, కానీ ఒరిజినల్గా ప్రవీణ్ పగడాల గారి డెడ్ బాడీ దగ్గర రిబ్బు లేదు, ప్లెయిన్గా ఉన్నటువంటి ఆ యొక్క వేరేది అప్పర్ వేరు. ఈ రిబ్బుకి దీనికి సంబంధం లేదు. అంటే మధ్యదారులు ఎక్కడ నాగి బట్టలు మార్చుకున్నాడా? అసలు తాగడం తప్ప వేరే పని లేదు అంటున్నారు కదా మీరు. ఆయన ఎట్లా మార్చుకున్నాడు, ఎక్కడ మార్చుకున్నాడు? ఇంకా వద్దాం. అబద్ధమాడినప్పుడు వారు తమ స్వభావం అనుసరించి అబద్ధం ఆడతారు. కానీ ద లై ఆర్ ఎనీ లై, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. నో లై బిలాంగ్స్ టు ద ట్రూత్. దేవుని సత్యముతో ఏ అబద్ధము అతకదు. సరే, ఇది మనం చూపిస్తున్నప్పుడు ఈ పేమెంట్ చేసిన తర్వాత బయటకు వెళ్తున్న టైము 12:19 చూశారు. అసలు అప్పటికి బయటికి వెళ్ళిపోయాడని చెప్పారు 12:19కి. ఫోన్లో పేమెంట్ చూపిస్తున్నది 12:24 చూపిస్తున్నారు. ఏమండి, మనిషి దగ్గర వెళ్ళిపోయిన తర్వాత 5-6 నిమిషాలకి గాలిలో వచ్చి పేమెంట్ చేసాడు వీళ్ళకి. ఇదంతా కూడా ఫ్యాబ్రికేషన్. కథలు అల్లినప్పుడు ఇలాగ అతుక్కోదు. బైబిల్ ఒక మాట చెప్తుంది, మంటి గోడకు గచ్చపూత అతుకదు. మేకలు కొట్టు. నేను చిన్నప్పుడు అంటే బాగా చిన్నవాడు కాదు, కొంచెం ఏమైనా వస్తుండే. మట్టి గోడకే మేము ప్లాస్టింగ్ చేస్తాం సిమెంట్తో. ఆ మేస్త్రి నాకు బాబాయ్ అవుతాడు లాంగ్లో. అరే మేకులు పట్టురారు అన్నాడు. ఎందుకు బాబాయ్ మేకులు అంటే, ఒరే మట్టి గోడకి గచ్చపోతే అతకదు. ఆయన ఇవాంజలిస్ట్ అతకదని ఉంది కదా, ఆ మట్టి గోడకి ఏదన్నా మనం సపోర్ట్లు పెట్టి మేకులు కానీ ఇంకొకటి అప్పుడు సిమెంట్ ప్లాస్టింగ్ చేయాలి నాయన. ఇవన్నీ అయ్యే పనులు. మంటి గోడకు సిమెంట్ పోస్తున్నారు. ఇదిగో ఇవి జరుగుతాయి. కాసేపు పేటిఎం అంటారు, కాసేపు కార్డ్ స్వైప్ అంటారు, కాసేపు వెళ్ళిపోయిన ఒక 5 నిమిషాలకి మాకు పే చేసేది అంటారు. ఇంకా చూద్దాం ఏమేమంటారు చూద్దాం. అప్పుడే అవ్వలేదు. ఇది మెడికల్ డిపార్ట్మెంట్, ఇది నేను తర్వాత చెప్తాను అనుకోండి. ఇవండి ఆస్కార్ ఇవ్వచ్చు అనేటువంటిది
ఈ బుల్లెట్ మీద వ్యక్తి చేసిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వచ్చని కొంతమంది క్రైస్తవ విశ్వాసులు తేల్చిన సత్యం. కనుక ఈ అంబేద్కర్ జిల్లాలో చాలా మంచి ఉద్యమం వచ్చింది. జాగ్రత్త గమనించండి. నాకు ఈ టాపిక్ ఎందుకు పెట్టుకున్నానంటే క్లిప్పు, క్రైస్తవ్యం మీద దాడి చేసే వ్యక్తులు నెక్స్ట్ అంబేద్కరిజం మీద దాడి చేస్తున్నారు. లాని మార్చాలని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయాలని. ఏంటి అసలు వీళ్ళ బాధ? క్రైస్తవ్యాన్ని ఎందుకు డ్యామేజ్ చేయాలి? అంబేద్కరిజాన్ని, బుద్ధిజాన్ని, నేషనల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎందుకు చేంజ్ చేయాలంటే, ఈ ప్రవీణ్ గారు ఒకసారి బ్రతకుండగా ఆయన చెప్పాడు, వాడు నేను సమానం, మనతో అందరూ సమానం అవుతున్నారు, ఈక్వాలిటీ వస్తుంది సమాజంలో. కడుపు మండిపోతుంది శాతం. ఒకడు పైన ఉండాలి, ఒకడు కింద ఉండాలి, సహోదర భావం ఉండకూడదు, నువ్వెక్కువ నేను తక్కువ, ఇది మెయింటైన్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ సాటన్స్ అడమెంట్ ఫీచర్, వాడి యొక్క మొండి లక్షణం. వాడు ఆది నుండి అబద్ధికుడు, వాడు నరహంతకుడు అండ్ ద ఆథర్ అండ్ ఫాదర్ ఆఫ్ లైఫ్. వీళ్ళని ఒక్క కంట కనిపెట్టండి. ఒక పిచ్చోడు ఎవడో వాగుతున్నాడు, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని. ఇప్పుడు మాట్లాడే టాపిక్ కాదు, తర్వాత మాట్లాడతాం. అసలు కాన్స్టిట్యూషన్ బాడీకిను కాన్స్టిట్యూషన్ రచనా కమిటీ డ్రాఫ్టింగ్ బాడీకి తేడా కూడా తెలియని ఒక మరాడు 5వ తరగతి చదివాడా, 3వ తరగతి చదివాడా, బళ్ళోకి వెళ్ళడలో తెలియదు. అంబేద్కర్ 10th క్లాస్ మార్కుల గురించి మాట్లాడతాడు. తరువాత ఏమంటాడంటే, అంబేద్కర్ ఒక్కడే రాయలేదు, కాసేపు 280 మంది రాసేయంటారు, కాసేపు 300 మంది రాసేయంటాడు. రచనా కమిటీ వేరు, కాన్స్టిట్యూషనల్ బాడీ వేరు. ఊడ్చేవాడిని కూడా బాడీలో ఉంటారు, వాళ్ళందరూ బాడీలో. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అండ్ నేను మరొకసారి చెప్తున్నా, అంబేద్కర్ వాజ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. అందులో 7 సభ్యులు, ఒకడు చచ్చిపోయాడు, ఒకడు ఫారిన్ వెళ్ళిపోయాడు, ఒకడు వీక్గా ఉన్నాడని రాలేకపోయాడు, ఒక వ్యక్తి దూరంగా ఉన్నాడని రాలేకపోయాడు, ఒక వ్యక్తి పాలిటిక్స్లో బిజీగా తప్పుకున్నాడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు కాన్స్టిట్యూషన్ ఓపెనింగ్ డే రోజున ఈ భారమంతా ఒక్క వ్యక్తి అంబేద్కర్ మీద పడింది. ఈ టాపిక్ ఇది కాదు కనుక అక్కడ ఆపుతున్నాను, తర్వాత తేలుస్తాం. సుప్రీంకోర్టు నుంచి ఎన్ని ఆదేశాలు వచ్చినా మోసం చేసేవాడు మోసం చేసేవాడే. ఎక్కడా కూడా ఈ గుంపుల మీద క్రైస్తవులు ఎవరైనా మతం పేరుతో క్రైస్తవులు వేధించినా, దాడి చేసినా 10 ఏళ్ల జైలు శిక్ష. ఇట్ ఈస్ పాస్డ్ రీసెంట్లీ ఐపీసీ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి ఇవి. నేను తర్వాత నేను మీకు టీచ్ చేస్తాను. ఇట్ ఈస్ నాట్ టైమ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్. ఆర్టీవీ వాళ్ళు కూడా ఈ ప్రవీణ్ అనుకుని ఏదో చేసాం మేము, దయచేసి మమ్మల్ని మన్నించండి, మేము పొరపాటున తొందరపడి రిలీజ్ చేసామంటున్నారు. మళ్ళీ ఆ తర్వాత అదే పని చేస్తున్నారు. ఈ కంగారు ఏంటి? ఇవి మీకు ప్రూఫ్స్ దొరికినప్పుడు డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి, లేకపోతే